క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ప్రభా మరి సమయంలో వాక్యంలోకి వెళ్తుండగా నైనా ఆరాధనలోకి వెళ్తుండగా ప్రభా నీ సహాయం దయచేయండి అయ్యా. మమ్మల్ని నైనా పూర్ణ హృదయంతో ఆరాధించే కృపను దయచేయండి అయ్యా. మాలోంచి ఒక శ్రేష్టమైన ఆరాధన మీరు పొందుకోండి అయ్యా. అయ్యా మా ఆరాధన మీకు ఇంపైన సువాసన వల్ల ఉండాలా అయ్యా. నీ బిడ్డలు ఆరాధిస్తుండగా వారి హృదయాలు, వారి మనసులు, వారి జీవితాలు మార్చబడిన గాక అయ్యా. మేము దేన్ని ఆరాధిస్తే దానివల్ల తయారు చేయబడతామని నీ వాక్యం చెప్తుంది. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఆరాధిస్తుండగా అయ్యా నైనా నీ రూపంలో మార్చబడడానికి, స్థిరపరచబడడానికి నీ కృప చూపించండి. మీ నామాన్ని మాయపరచండి. ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని యేసునామములో కాల్చివేస్తూ అయ్యా వర్షిప్ టీమ్ని మన కూర్చున్న బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు పెడుతూ నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
దేవుని యొక్క బిడ్డలందరికీ, ఆయన కుమారులకి కుమార్తెలందరికీ కూడా యేసు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను మీ మధ్యకి ఆహ్వానించినటువంటి పాస్టర్ డానియల్ సమర్పణ రాజుకి, తర్వాత వచ్చి సిస్టర్ పెర్సీకి, మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కలిసి ఈ దినమున ఈ వాక్యాన్ని పంచుకునేదానికి దేవుడు నాకు కలిగజేసినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దావీదు రాసినటువంటి కీర్తన 32 1వ వచనం నుంచి నేను చదువుతాను. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెంపెదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలనైను కంచర గాడిద వలనైను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతానండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అదే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతానండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. క్రైస్తవ విశ్వాసి జీవితంలో మనకు ప్రార్థన అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాగం. మనము ప్రార్థన ఎందుకు చేస్తామంటే, ఒకానొక దినాన నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపములను క్షమించు, నేను పాపిని, నా జీవితంలో పాపం ఉంది, నన్ను నువ్వు అంగీకరించు, నా జీవితంలోనికి నువ్వు రా, నా జీవితాన్ని మార్చు అని ఒక చిన్న ప్రార్థన ఎప్పుడో చేస్తుంటాం. దాన్ని రక్షణ ప్రార్థన అని కూడా అంటాం. ఆ సమయంలో దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర, సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన పాపముల్ని ఒప్పుకుంటాం. వీ కన్ఫెస్ వీఆర్ సిన్నర్స్. మనము ఇండివిజువల్గా ప్రార్థన చేసేటప్పుడు వీ సే దట్ లార్డ్ ఐ యామ్ ఏ సిన్నర్, దేర్ ఈజ్ సిన్ ఇన్ మై లైఫ్, వాష్ మీ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్, క్లెన్స్ మీ, మేక్ మీ యువర్ ఓన్, fill me with your Holy Spirit. This is the
జనరల్ ప్రేయర్ ఆఫ్ ఎ సిన్నర్. దిస్ ఈజ్ సిన్నర్స్ ప్రేయర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు స్థూలంగా. అది చేస్తాం. అయితే ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. దేవుడు ఒక వ్యక్తి సిలువ దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసినప్పుడు చాలా ఆనర్ చేస్తాడు ఆ ప్రార్థనని. ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన నువ్వు చేసినటువంటి మరుక్షణము నిన్ను ఆయన నీతిమంతుడిగా తీరుస్తాడు. యు ఆర్ డిక్లేర్డ్, ద వర్డిక్ట్ ఈస్ గివెన్ దట్ యు ఆర్ ఏ రైచియస్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దో దేర్ ఈజ్ స్టిల్ సిన్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ సిన్, స్టిల్ యు ఆర్ ప్రాక్టీసింగ్ సిన్. ఆగిపోతుంది అనుకోండి. నాకు వచ్చి పాస్టర్ గారు చెప్పారు, ఏమని, అయ్యా యేసు ప్రభువు నమ్ముకో అని చెప్పారు, నీ పాపాలను ఒప్పుకో అని చెప్పారు. ఆయన మాట నేను నమ్మా, యేసు ప్రభు సువార్తను నేను నమ్మిన తర్వాత అయ్యా నా పాపాలని క్షమించి చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను చెప్పాను. అంతకుముందు దాకా నేను తాగుతూ ఉన్నా, అంతకుముందు దాకా నా దగ్గర వ్యసనాలు ఉన్నాయి. కానీ ఆ ప్రార్థన చేసినటువంటి మరుక్షణము దేవుడు నన్ను ఏం చేస్తాడంటే ఇన్ ద సైట్ ఆఫ్ హిస్ హోలీ ఏంజల్స్, అందరి ముందు ఆయన సింహాసనం మీద కూర్చుని హీ డిక్లేర్స్ దట్ యు ఆర్ రైచియస్ అంటాడు. యు ఆర్ ఏ రైచియస్ పర్సన్ దో దేర్ ఈజ్ స్టిల్ సిన్ ఇన్ మై లైఫ్, బట్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ హీ హ్యాస్ గివెన్ ఎ వర్డిక్ట్ బికాస్ ఆఫ్ వాట్ జీసస్ హ్యాస్ డన్. దేవుడు యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి నిన్ను ఆ క్షణము అప్పటికప్పుడు అక్కడికక్కడ నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. దేవుడి దృష్టిలో నువ్వు ఇంకెప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా తర్వాత కూడా ఎప్పుడు పాపం లేనట్టే. అటువంటి స్టాండింగ్ దేవుడు మనకు ఇచ్చాడు. అయితే ఆ కార్యం జరిగిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఒక వరాన్ని ఇస్తాడు, అద్భుతమైనటువంటి వరం. ఆ వరము ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీలో నివాసం చేయడం ప్రారంభిస్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, యెహోవా దేవుని యొక్క ఆత్మ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. సేమ్ థింగ్. నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క ఆత్మ అని చెప్పి రాయబడింది, పరిశుద్ధాత్మ అని చెప్పి రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుని యొక్క ఆత్మ, యెహోవా యొక్క ఆత్మ రాయబడింది. సో నువ్వు ఆ ప్రార్థన చేసినటువంటి మరుక్షణము నీకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి, నువ్వు ఊహించినటువంటి, నువ్వు కలలో కూడా తలపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, ఆశీర్వాదము, దీవెన నీకు వెంటనే ఇస్తాడు. ఆ దీవెన ఏమిటి అంటే ఆయన నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసము చేస్తూ ఉంటాడు. నీ చిట్ట చివరి శ్వాస వరకు, ఈ భూమిని నువ్వు వదిలి వెళ్ళేంత వరకు ఆ పరిశుద్ధాత్మ నిన్ను విడచి వెళ్ళడు. ఆయన నీతో నిత్యము ఉంటాడు. ఎప్పటిదాకా? until you close your eyes, until the day you are called to glory, until the day God calls you home. అప్పుడు దాకా ఉంటాడు. అంత అద్భుతమైనటువంటి వరము నువ్వు చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన వలన దేవుడు నీకు అనుగ్రహించాడు. దేన్ని బట్టి? యేసు ప్రభువుని బట్టి నీకు ఆ వరం అనేటటువంటిది ఇవ్వబడింది. అయితే ఈ దినమున మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే ఈ కీర్తనలు 32లో దావీదు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒప్పుకోలు, ఒక కన్ఫెషన్ అనేటటువంటిది చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. దాన్ని ఈ దినమున మనం అందరము కలిసి కొద్దిసేపు దేవుని కృపను బట్టి ధ్యానించుకుంటాం. 3వ వచనం నుంచి, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను. 5వ వచనము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని దావీదు ఆయన ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని విశ్వాసులకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఆయన అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి రక్షణ నిమిత్తము పాపాలు క్షమించమని చెప్పి చేసినటువంటి ప్రార్థన కాదది. అది ఏమి ప్రార్థన అంటే ఈయన విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. సమూయేలు ఆ దినమున
ఆ యోషియా కుమారులందరినీ వరుసగా నిలబెట్టి, ఇంకా ఇంతేనా నీ దగ్గర ఉండేటటువంటి పిల్లలు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, లేదయ్యా ఒకడున్నాడు, చిన్నోడు ఉన్నాడు, లాస్టోడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నా అంటే వాడిని వెంటనే పిలిపించన్నాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత సమూయేలు ఏం చేశాడంటే ఆయన కోసం వెయిట్ చేశాడు. ఆయన రాగానే, దావీదు రాగానే యెహోవా దేవుని యొక్క ఆత్మ సమూయేలుతో ఏం చెప్పిందంటే, నేను ఎన్నుకున్నటువంటి వాడు ఈయనే, ఇతని మీద ఆ యొక్క కొమ్ములో ఉండేటటువంటి తైలమును అతని మీద పోయి అభిషేకించన్నాడు. ఆ దినమున దావీదు తల మీద సమూయేలు ఆ కొమ్ములో ఉండేటటువంటి తైలము అంటే పరిశుద్ధాత్మకి ఇంకొక ఉపమానంగా, లేదంటే సాదృశ్యం, ఇంకొక అర్థం. అది తైలము అనేటటువంటిది, ఆయిల్ అనేటటువంటిది పరిశుద్ధాత్మకు ఉండేటటువంటి ఇంకొక అర్థం అని చెప్పుకోవచ్చు. ఆ తైలం ఆయన మీద పోసినప్పుడు ఆ దినము నుంచి యెహోవా యొక్క ఆత్మ దావీదు మీద బహుబలముగా వచ్చును అని చెప్పి రాయబడిందండి. ఆ దినము మొదలుకొని అతని జీవితము, అతని బాహ్య జీవితము, అంతరంగ జీవితము. బాహ్య జీవితం అంటే అతను గొప్ప వీరుడు, సూర్యుడు, పరిపాలనా దక్షుడు, సో మెనీ థింగ్స్ ఆర్ దే. చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఆ అభిషేకంలో. ఇంకొక దాంట్లో ఏముందంటేనండి, ఆ అభిషేకం వచ్చిన తర్వాత బయట విషయాలు చక్కబెట్టుకొని రావడము, జనాల్ని ఓడించడము, యుద్ధం చేయడము, పాటలు పాడటము, సంగీతం వాయించడము, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఒక డైమెన్షన్ ఆ అభిషేకంతో వచ్చినటువంటివి. ఇంకొకటి ఏంటి అంటేనండి, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దావీదుకి ఒక లక్షణం అనేటటువంటిది, ఒక స్వభావం అనేటటువంటిది ఆయనకి అలవాటైంది. ఆ ఏమిటి అంటే అండి, తన అంతరంగంలోనికి చూసుకునేటటువంటి స్వభావము. హీ హ్యాస్ డెవలప్డ్, ఈ రకంగా చెప్పుకోవచ్చు. తన అంతరంగంలోనికి చూసుకొని పరిశీలించేటటువంటి స్వభావము, పరిశోధించేటటువంటి స్వభావము. నాలో ఏమైనా పాపము ఉందా, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఆ యొక్క లక్షణం అనేటటువంటిది, ఆ గుణం అనేటటువంటిది ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దావీదుకి అలవడిందండి. ఎట్లా చెప్పగలము? మీరు కీర్తనలు 119 చదవండి, 119 చదవండి, అనేక రకమైనటువంటి కీర్తనలు చదవండి. ఎంతగా ఇంట్రోస్పెక్ట్ చేస్తాడంటే డేవిడ్, ఎంత అంటే ఆయన పర్సెప్షన్, హ్యూమన్ హార్ట్ని గురించి దావీదు చెప్పినట్లుగా ఇంకొక వ్యక్తి చెప్పలేదేమో. పౌలును వదిలేసేయండి, ఆయన నూతన నిబంధన గ్రంథంలో అది వేరే విషయం. కానీ దావీదు హ్యూమన్ హార్ట్ని గురించి, తన సొంత హార్ట్ని గురించి ఎట్లా అనలైజ్ చేస్తాడు, ఎంతగా దాన్ని అనలైజ్ చేసి పీకి ఎట్లుంది, వాట్ ఇస్ మై హార్ట్ అన్నట్టు దాన్ని పరిశోధించేటటువంటి స్వభావం అనేటటువంటిది ఈ పరిశుద్ధాత్మని పొందుకోవడం వల్ల ఆయనకి లభించిందండి. కీర్తనలు 119 చదవండి, ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే, ఆయన ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళి 119 మీద పైన మీకు హెడ్డింగ్ ఉండదండి, దావీదు రాసిన కీర్తన అని ఏమి ఉండదు. కానీ కంటెంట్ని బట్టి, లాంగ్వేజ్ని బట్టి, ఆ డివోషనల్ డైమెన్షన్ బట్టి ఎవరైనా సరే ఇది దావీదు కీర్తన అని చెప్పేయగలరు. మనం ఏ విధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పౌలు రాసిందని చెప్పి కంటెంట్ని బట్టి, లాంగ్వేజ్ని బట్టి, వర్డ్స్ని బట్టి మనం ఏ విధంగా ఇది పౌలు రాసిన పత్రికే అని చెప్తాం మనం. హౌ డు యూ నో దట్? కంటెంట్, లాంగ్వేజ్, ఇమేజరీ, ఇవన్నీ కూడా అదే విధంగా 119 కూడా ఇట్ ఈస్ ఏ సామ్ రిటన్ బై డేవిడ్. ఎట్లా అనలైజ్ చేస్తాడండి? శుద్ధ హృదయం నాకు కలిగి చేయము, ఏ పాపము నన్ను ఏలనీయకుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. అసలు ఈ పర్సెప్షన్ అనేటటువంటిది, పాపము నన్ను ఏలనీయకుండా నన్ను కాపాడుము దేవా అని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టేటటువంటి ఈ స్వభావం అనేటటువంటిది, ఈ నైజం అనేటటువంటిది దావీదుకి ఎట్లొచ్చింది? హౌ డిడ్ హీ గెట్ ఇట్? తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 7వ అధ్యాయంలో రాస్తూ, ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంటాడు. సేమ్ వర్డ్స్ మీకు 119లో కనిపిస్తాయి. ఈ డైమెన్షన్ అనేటటువంటిది ఎట్లా వచ్చింది అంటే, హీ హ్యాస్ దిస్, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీకు కలిగేటటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, నీ హృదయంలోనికి తొంగి చూసుకునేని అది ఎట్లా ఉంది అనేటటువంటి స్వభావం నీకు కలుగుతుంది. కలిగింది కాబట్టి నువ్వు దాని ప్రకారం నడుస్తున్నావు అని అర్థం కాదు. యూ హ్యావ్ ద కెపాసిటీ, స్ట్రెంగ్త్, పవర్, ఎబిలిటీ అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ఆయన ఇస్తాడు నీకు. కానీ నీ మనస్సును వంచి దాన్ని నొక్కి దాని ప్రకారం నడవడం అనేటటువంటిది నీ బాధ్యత. ఆయన పవర్ ఇస్తాడు, కానీ వంచవలసినటువంటి బాధ్యత నీది. దాన్ని బెండ్ చేయవలసినటువంటి బాధ్యత
నీది. ఈ కీర్తన ఎందుకు తీసుకున్నానంటే కారణం ఏమిటి అంటే అండి, విశ్వాసులు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో ఉండవలసినటువంటి ఆ శక్తి, ఆ బలము ఉండవు. అది లోపిస్తుంది. దాంట్లో కొంత కొరత ఉంది ఆ చేసేటటువంటి ప్రార్థనలో. విశ్వాసుల జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా, నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉందా, దేవుడు వింటున్నాడా, ఇస్తున్నాడా, అనేక రకాలైనటువంటి సందేహాలు, సంకటాలు, డౌట్స్ అనేటటువంటివి ప్రతి ప్రార్థన చేసేటటువంటి విశ్వాసికి కూడా ఉంటాయి. ప్రార్థన చేసేటటువంటి ప్రతి విశ్వాసికి కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఈ ప్రార్థన వింటున్నాడా లేదా అనేటటువంటి డౌటు, సందేహము, అనుమానము, మనము 100% నేను ప్రార్థన చేస్తున్నాను నాకు అది వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ కానీ లేదంటే పొందుకుంటున్నాం అనేటువంటి ధైర్యం కానీ అది ఉండవు. ఏంటి కారణం ఏంటి, వై ఈజ్ ఇట్ సో అని మనం కానీ ఆలోచిస్తే ఆ కీర్తనలో దావీదు కొన్ని విషయాలు చెప్తాడండి. 3 విషయాలు అక్కడ చెప్తాడు. ఎందుకు అటువంటి స్థితి ఎందుకు వస్తుంది, వై? పరిశుద్ధాత్మ నీ యొక్క అంతరంగంలో నీ బౌల్స్ని కదిలించి బయటికి తెప్పించేటటువంటి ప్రార్థన అయి ఉన్నది. అటువంటి ప్రార్థన భిన్నంగా ఉంటుంది. అటువంటి ప్రార్థన ధైర్యంతో చేస్తారు. కానీ చాలామంది విశ్వాసాల జీవితాల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటి, ఆ ధైర్యం అనేటటువంటి, దేవుడి దగ్గరికి వెళ్ళాను నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది చాలామందికి ఉన్నది. దావీదు ఒక విషయం చెప్తాడు. ఏమని చెప్తాడంటే అక్కడ 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను అని చెప్పి రాయబడింది. ఆయన సారము అంటే నేను దాన్ని కరెక్ట్గా మనము ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, దావీదు అన్నపానాలు లేక, భోజనం లేక, తిండి లేక ఆయన ఎముకలు క్షీణించలే. ఏమని చెప్పి రాస్తున్నాడు అక్కడ, నా ఎముకలు క్షీణించినవి. ఎందుకు? దావీదుకు భోజనం దొరకలేదా అండి? ఎందుకు ఆయనకి నీళ్లు దొరకలేదా? భోజనం పెట్టేవాళ్ళు, తిండి పెట్టేవాళ్ళు ఎవరు దొరకలేదా దావీదుకి? ఆయనకేం కొరత అండి? నా ఎముకలు క్షీణించినటువంటివి. నేను ఎట్లా ఉన్నానంటే, నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన. ఎందుకు దావీదు ఆర్తధ్వని చేస్తున్నాడు? వై హీ ఈస్ క్రయింగ్ అవుట్. ఎవరి దగ్గర ఆర్తధ్వని ఎక్కడ చేస్తున్నాడు? బయటకు వచ్చి కేకలు పెడుతున్నాడా? ఓ ఓ అని చెప్పి కేకలు పెడుతున్నాడా? అది కాదు. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇంకొక డైమెన్షన్ అనేటటువంటిది, ఇంకొక యాంగిల్ అనేటటువంటిది ఉంది. ఆయన హృదయ అంతరంగంలో ఆయన రెస్ట్లెస్గా, ఆయన దేవుడి సన్నిధిలో లేదంటే ఆయన జీవితంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత, అవిశ్రాంతి అనేటటువంటిది ప్రవేశించింది. సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, సమ్ కైండ్ ఆఫ్ అజిటేషన్. దెర్ ఈస్ నో పీస్ ఇన్ హిస్ హార్ట్. ఆయన ఎముకలు క్షీణించినట్లుగా ఆయన ఎట్లా ఉన్నాడంటే, నా సారము వేసవి కాలంలో ఎండినట్లాయను అని చెప్పి రాయబడింది. ఆయన ఏమన్నా బెడ్ మీద పడి జబ్బుతో కృషించిపోతూ కృంగిపోతూ దాన్ని బట్టి రాస్తూ ఉన్నాడా? అటువంటిది ఏమీ రాయబడలే అక్కడ. There is no proof that he was suffering with some kind of sickness. There was no proof that he was lacking food and water. అటువంటిది ఏమీ రాయబడలే. మరి ఎందుకు, వై దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అంటే, ఆయన ఆత్మలో, ఆయన యొక్క హృదయంలో, ఆయన యొక్క ఆత్మస్థితిలో ఆయనకి రెస్ట్లెస్నెస్ అనేటటువంటిది. ఆయన క్షీణించిపోతూ ఉన్నాడు. ఆయన లోపల ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడు. ఆయన సారము ఎండిపోయినట్లయిపోయి ఆయన ఆత్మీయంగా, ఆయన యొక్క ఆత్మస్థితిలో హి స్పిరిచువల్ కండిషన్ ఈజ్ డిటీరియోటింగ్ ఆయన కిందకి నలుగుతూ ఉన్నాడు. ఆలోచించాడు, ఏంటయ్యా నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? నేను ఎందుకు ఈ విధంగా సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, క్షీణించిపోయినట్లు, సారము లేకుండా, నిస్తేజంగా, ఒక రకమైనటువంటి నిస్పృహ, ఒక రకమైనటువంటి స్తబ్దత, జడత్వం అంటాం, ఏమీ లేకుండా, దేవుడి పట్ల, ఆత్మీయమైన విషయాల పట్ల ఏమీ లేకుండా ఎందుకు ఈ స్తబ్దత నా జీవితంలో? వై దిస్ కోల్డ్నెస్? ఎందుకు ఇట్లా ఉంది? నేను అలా ఉండేవాడిని కాదే. దేవుడితో చక్కగా నడిచేటటువంటి వాడిని, పాటలు పాడేటటువంటి వాడిని, ప్రార్థన చేసేటటువంటి వాడిని, దేవుడితో నాకు అంత చక్కటి సహవాసం అనేటటువంటిది ఉండేదే. ఇప్పుడు అదంతా లేదే, అంతా ఎండిపోయినట్టుగా ఉన్నానే. వై ఐఎమ్ సో డ్రై ఇన్ మై స్పిరిట్, ఆర్ వై ఐఎమ్ సో డ్రై ఇన్ మై హార్ట్? వాట్ ఈస్ దిస్ కండిషన్?
ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నాకు? ఆయన ఎగ్జామిన్ చేసుకుంటున్నాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? అప్పుడు చెప్తాడండి, ఏమని చెప్తాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునట్టుకుంటుని, నా పాప దోషములను పరిహరించున్నావు. ఎందుకు ఈ స్పిరిచువల్ డ్రైనెస్ కానీ ఆ ఎండిపోయినట్లు ఉండేదానికి, ఆ జడత్వానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై హీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ జాయ్ఫుల్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్? ఆయనతోటి లేదంటే దేవుడితో ఎందుకు లేకుండా ఉండిందంటే, ఆయన జీవితంలో ఆయన కప్పి పెట్టినటువంటి పాపం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆయన రాజ్య పరిపాలన నిర్వహిస్తున్నాడు, కుటుంబంలో బాధ్యతలు ఆయన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా బయట వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉన్నాడు, కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిజాయితీగా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఈ పాపం చేశాను, నా మనస్సాక్షి నా మీద దోషము మోపుతూ ఉంది, నేను నీ సన్నిధిలో తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, నాతోటి అంతా బాగానే ఉంది అని చెప్పి తన్ను తాను సమర్థించుకుంటూ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ విత్ మీ, ఐఎమ్ ఆల్ రైట్ విత్ గాడ్, ఐఎమ్ ఆల్ రైట్ విత్ మై పీపుల్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మీ అని ఒక రకంగా ఆయన పుష్ చేసుకుంటూ తన్ను తాను పుష్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ వాస్తవం ఏంటంటే, దేర్ వాజ్ సిన్ ఇన్ హిజ్ లైఫ్. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ ఒప్పుకోనటువంటి పాపము, దేవుని సన్నిధిలో కప్పి పెట్టినటువంటి పాపము, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నటువంటి పాపము. అందరూ అలాగే ఉంటారు కదా లోకంలో, నేను ఉంటే తప్పేమైంది? చాలామంది అలా, క్రైస్తవులు అందరూ అలాగే ఉన్నారు కదా. చాలామంది మాటికి ఆ క్రైస్తవులు అనేటటువంటి పదం ఉపయోగిస్తారు. ఐ వాంట్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ ఏ బిలీవర్. ఏమండి, క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవులు అనేటటువంటి ఆ పదంలో, ఆ బ్రాకెట్లో ఉంటే విశ్వాసులు ఉండొచ్చు, కానీ ఆ క్రైస్తవులు అనేటటువంటి పదంలో అనేక దుర్వ్యసనాలకి లోనైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు, తాగుబోతులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు. ఆ క్రైస్తవులు అనేటటువంటి పదంలో దేవుని యొక్క డబ్బుని తినేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కరప్షన్ చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా ఒకే బ్రాకెట్ తోటి క్రిస్టియన్, వాళ్ళ జీవితాలు అట్టున్నాయి కదా, నేను కూడా అలాగే అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు చాలా పెద్ద బురద గుంటలో పడ్డట్టే. క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు, ఆయన ఆ విధంగా చనిపోయాడు, ఈ జబ్బు నో. ఆ నామిన్క్లేచర్ అనేటటువంటిది, ఆ డిస్క్రిప్షన్ అనేటటువంటిది సరి అనేటువంటిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రైస్తవులు అని చెప్పుకున్నప్పుడు, ఈనాడు క్రైస్తవుల్లో అనేక మంది పాపంలో జీవించేటటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగినటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాళ్ళు, రక్షణ లేనటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ డిస్క్రిప్షన్ మనం పోం. విశ్వాసి, ద వన్ హూ ఈజ్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ వ్యక్తి జీవితాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం.